హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జనగణన సర్వే అనేది 2026లో ప్రారంభించబోతున్నారు. అది కూడా మనకు కొద్దిపాటి రోజుల్లోనే అయితే స్టార్ట్ కాబోతుందన్నమాట. అయితే ఈ జనగణన సర్వే అనేది కేంద్ర ప్రభుత్వము 2 భాగాలుగా విభజించి అయితే చేయబోతుంది. మొదటి దశలో అయితే గృహగణన సర్వే అయితే చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత జనగణన సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకు గృహగణన అనేది చేయబోతున్నారు కదా. ఈ గృహ గణన సర్వేలో భాగంగా అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయనేది ఒక పీడిఎఫ్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్నటువంటి ప్రశ్నల్ని మీ యొక్క సచివాలయం అధికారులే వచ్చి అడగడం జరుగుతుందన్నమాట. అలానే ఇప్పుడు ప్రస్తుతము కొంతమంది సచివాలయం అధికారులు, అందరూ అయితే కాదు, కొంతమంది వారి యొక్క సచివాలయం దగ్గరే మీ యొక్క వివరాలను నమోదు చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ మీ యొక్క ఇంటికి సంబంధించిన వివరాలు అయితే తెలిసి ఉంటాయన్నమాట. తెలియనటువంటి సచివాలయం స్టాఫ్ అయితే ఖచ్చితంగా మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి మీ గృహానికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇది ఎందులో భాగం అంటే జనగణన సర్వేలో భాగంగా అయితే చేస్తున్నారనమాట. యాక్చువల్గా జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే జరగాలన్నమాట. చివరిసారిగా 2011లో అయితే జరిగిందండి. తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరగాల్సినటువంటి ఈ జనగణన సర్వే అనేది వాయిదా అయితే పడింది. ఎందుకంటే ఆ టైంలో పాండమిక్ అనేది ఉన్నిందనమాట. అంటే మనకు తెలిసిందే, కరోనా అనేది ఉన్నిందనమాట ఆ టైంలో. ఆ టైంలో చేయలేకపోయారు. తిరిగి మళ్ళీ ఈ 2026, 27లో అయితే 2 దశల్లో అయితే జనగణన సర్వే అయితే చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలను జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఇందులో భాగంగా ఈ సర్వేని ఎలా చేస్తారు ఏంటి అనే వివరాలను నేను మీకు ఇక్కడ చెప్తాను. అలానే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క గృహ గణన సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారనేది కూడా చెప్తాను. ఒకసారి వివరాలు అనేటివి చూసుకోవచ్చండి. 2 దశల్లో అయితే ఉంటుందండి మనకు ఈ జనగణన సర్వే అనేది. ఒకటి వచ్చేసి హౌస్ లిస్టింగ్ అనేది చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ అనేది సంబంధించి, అంటే జనాభా లెక్కలకు సంబంధించి 2వ దశ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీరు పరిశీలించినట్లయితే హౌస్ లిస్టింగ్లో ఇది ఇంటి సంఖ్య, వసతి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు వంటి వివరాలను అయితే నమోదు చేస్తారనమాట. ఇది మనకు ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026 మధ్యలో అయితే జరుగుతుంది. తర్వాత మనకు 2027 మార్చి 1వ తేదీ నుంచి అయితే మనకు వచ్చేసి ఈ యొక్క జనాభా లెక్కల యొక్క వివరాలు అనేటివి తీసుకుంటారనమాట. మనకు 2026లో వచ్చేసి ఇంటికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించబోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 2026లోనే పూర్తి జనగణన అనేది జరగదన్నమాట. 2026లో హౌస్ లిస్టింగ్ అంటే హౌసింగ్ డేటా సేకరిస్తున్నారు. తర్వాత జనాభా లెక్కలు అనేటివి మార్చి 1, 2027 నుంచి స్టార్ట్ చేసి అక్టోబర్ 2027 వరకు అయితే క్లోజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ గృహ గణనలో మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏప్రిల్ నుంచి అయితే గృహ గణన అనేది ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మన యొక్క సచివాలయం అధికారులు అయితే రావడం జరుగుతుందండి. సచివాలయం అధికారులే చేస్తారనమాట. ఇందులో మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంటి అనే వివరాలను ఒకసారి మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే ఇంటి నెంబరు అనేది వాళ్ళు నమోదు చేసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించి ప్రత్యేకమైన యాప్ కూడా ఉంటుందన్నమాట. ఈ గృహ గణనకు సంబంధించి అందులో వివరాలు అయితే నమోదు చేస్తారు. జనగణన ఇంటి నెంబరు, అదేవిధంగా ఇంటి నేల నిర్మిత రకం, ఆ ఇల్లు ఎలా నిర్మించబడింది అనేది ఉంటుంది. అదేవిధంగా గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి, పైకప్పు ఏ పదార్థంతో ఉంది, అదేవిధంగా ఇల్లు ఏ ఉపయోగానికి అనుకూలంగా ఉంది, ఇలాంటి ప్రశ్నలు అనేటివి వారి యొక్క యాప్లో అనేటివి చూపిస్తాయి. వాటికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారనమాట. కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి వాళ్ళే ఆన్సర్ చేసుకుంటారు. ఆప్షన్స్ అనేటివి ఎంచుకుంటూ వెళ్తారు. తెలియనటువంటి వాటిని మిమ్మల్ని అడుగుతారనమాట. ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటారు. అదేవిధంగా కుటుంబం యొక్క నెంబరు, ఈ కుటుంబం యొక్క నెంబర్ అనేది ఏంటంటే రేషన్ కార్డు నెంబర్ అనేది ఇవ్వవచ్చు, లేదా ప్రజెంట్ జరుగుతున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నెంబర్ అయినా ఇవ్వవచ్చు అనమాట. ఇంట్లో సాధారణంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అనే వివరాలను మిమ్మల్ని అడుగుతారు. కుటుంబ పెద్ద పేరు అనేది మిమ్మల్ని అడుగుతారు. కుటుంబ పెద్ద యొక్క లింగము, అదేవిధంగా కుటుంబ పెద్ద ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనే వివరాలను మిమ్మల్ని అడుగుతారు. అదేవిధంగా ఇల్లు సొంతంగా మీరు నిర్మించుకున్నదా లేదా కిరాయికి ఉంటున్నారా అనేది మిమ్మల్ని అడుగుతారు. అదేవిధంగా ఇంట్లో కుటుంబం ఉపయోగించేటువంటి గదుల సంఖ్యను అయితే వాళ్ళు చూస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వివాహిత జంటల సంఖ్య, ఎంతమంది వివాహం చేసుకున్నటువంటి జంటలు ఉన్నారనేది అడుగుతారు.
అలానే మీకు తాగునీటి ప్రధాన వనరు అనేది ఏంటి అంటే మీరు ఈ యొక్క మున్సిపల్ వాటర్ వాడుతున్నారా, లేకపోతే మీకు గ్రామాల్లో గ్రామ పంచాయతీ వాటర్ వాడుతున్నారా, లేదా మీ ఇంట్లో ఏదైనా వాటర్ ప్యూరిఫైర్ అనేది బోర్వెల్ అనేది ఉందా మీకు, ఇలాంటి వివరాలు అనేటివి వాళ్ళకి అక్కడ చూపిస్తాయి. సో వాళ్ళు మిమ్మల్ని అడిగి తీసుకుంటారనమాట ఆన్సర్ అనేది. త్రాగునీరు సులభంగా దొరుకుతుందా లేదా అనే ప్రశ్న అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో వెలుతురు కోసం కరెంటు వాడుతున్నారా లేదా అనేది అడుగుతారు. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం ఉందా, టాయిలెట్ ఎలాంటిది, అదేవిధంగా మురుగునీరు వెళ్ళేటువంటి అవుట్లెట్ ఉందా, స్నానానికి సౌకర్యంగా ఉందా, వంటగది గ్యాస్ కనెక్షన్ ఉందా, అదేవిధంగా వంటకు ఉపయోగించేటువంటి ప్రధాన ఇంధనం గ్యాస్ వాడుతున్నారా లేకపోతే కట్టెల పొయ్యి వాడుతున్నారా, మరియు మీ యొక్క ఇంట్లో రేడియో ట్రాన్సిస్టర్ ఉందా, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా, ఫోన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉందా, సైకిల్ స్కూటర్ బైక్ ఉందా, కార్ జీప్ వ్యాన్ ఉందా, ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యం ఏంటి, అదేవిధంగా జనగణన సమాచారం కోసము మొబైల్ నెంబర్ అయితే అడుగుతారు. ఇలా దాదాపు వాళ్ళకి 33 ప్రశ్నలు అనేటివి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క గృహ గణన సర్వేలో భాగంగా వారికి చూపించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు వాళ్ళే చూసి ఆన్సర్ అయితే చేస్తారు, కొన్ని ప్రశ్నలు మాత్రం మిమ్మల్ని అడుగుతారండి. సో ఈ యొక్క 2026-27లో జనగణన పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాబోతుంది అనమాట. మొట్టమొదటిగా గృహ గణన అనేది ప్రారంభించబోతున్నారు. తర్వాత రెండో దశలో వచ్చేసి జనగణన అనేది జరగబోతుంది అనమాట. సో కాబట్టి ఈ సర్వేలో పాల్గొనడం చాలా అవసరము. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా, అదేవిధంగా మీకు సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ అనేటివి ఇవ్వాలన్నా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఈ సర్వే ప్రారంభమయ్యేది ఏప్రిల్ నుంచి, కాబట్టి ఏప్రిల్లో మనకు సమాచారము ఇంకొంచెం తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నేను అప్పుడు కూడా మీకు వివరంగా ఈ విధంగా తెలియజేస్తాను, ఈ సర్వేలో ఎలా పాల్గొనాలి, ఎలా వివరాలు నమోదు చేయించుకోవాలనేది చెప్తాను. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేశానమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఆ తర్వాత మీకు వివరంగా వీడియో రూపంలో అందించడం జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచిది. ఏ రోజా